ఇక్కడ ముస్తాబా కైమోని డెత్ అవుతే శాంతి మరి ఎందుకు ప్రకటించలేదు అంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఏంటంటే ముస్తాబా కైమోని చనిపోయిన ఐఆర్జీసీ ఎప్పుడు ప్రకటిస్తుందంటే యుద్ధ విరమణ అయిన తర్వాత శాంతి ఒప్పందం ముందు అంతా కుదిరాక ఇంకా ఇరాన్కి యుద్ధ భయం పోయింది అనే క్షణంలో ముస్తాబా కైమని కూడా మార్టీర్డమ్ వీరమరణం పొందారు అని. ఎప్పుడు వీరమరణం పొందారు అంటే అప్పుడు కాదు, తర్వాత గాయపడి చికిత్స పొందుతూ రీసెంట్ గాని చెప్పే అవకాశం ఉంది. ఈ విధంగా ఐఆర్జీసీ శాంతి ఒప్పందం అయిన తర్వాత ముస్తాబా కైమోని మరణించారనే విషయం ప్రజలకి చెప్పే అవకాశం ఉంది, బయట ప్రపంచానికి చెప్పే అవకాశం ఉంది. మరి యుద్ధం ముగిశాక ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇరాన్లో ముస్తాబా కైమోని మరణించిన తర్వాత కైమోని వంశం ఎండ్ అయినట్టే. వాళ్ళ వంశంలో ఇప్పుడు ఎవరు లేరు, ఈయన భార్య వీళ్ళ పిల్లలు కూడా చనిపోయారు. మరి ఎవరు నాయకుడు అంటే యుద్ధ విరమణ తర్వాత యుద్ధం ముగిశాక అమెరికాతో ఇప్పుడు ఇరాన్లో పవర్ స్ట్రగుల్ మొదలవబోతుంది, అంటే అంతర్యుద్ధం మొదలవబోతుంది. అక్కడ పెద్ద స్ట్రక్చర్ ఉండదు. ఇస్లామిక్ రిపబ్లిక్ కైమనీ పెట్టింది, ఇప్పుడు కైమనీ లేడు, వారసుడు ముస్తాబా కైమనీ లేడు. అంటే మిగిలిన సభ్యులు ఇప్పుడు పెజాస్కియన్, అరాక్చి, బాగేల్లో ఈయన ఇరానియన్ స్పీకరు, ఇంకా ఇప్పుడు ముఖ్యంగా ఈ ఐఆర్జీసీ చీఫ్ అహ్మద్ వాహిది మెయిన్ డిక్టేటర్ గా తయారైనట్టు ఇప్పుడు మనకు ఐఆర్జీసీ కంట్రోల్ బట్టి తెలుస్తుంది. ఆయన సుప్రీం లీడర్ అవుతారా అంటే సుప్రీం లీడర్ అవడానికి ఇరాన్ కంట్రోల్ చేయడానికి భయంకరమైన అంతర్యుద్ధం పవర్ స్ట్రగుల్ మొదలయ్యే అవకాశం ఉంది.